యుద్ధానికి సంబంధించిన ఇండికేషన్ కంటిన్యూషన్ ఆఫ్ సింధూర్ అనుకోవాలా, లేకపోతే పాకిస్తాన్ మళ్ళీ తెగబట్టడానికి ఏదైనా మార్గాలు అన్వేషిస్తోందా అనే దానికి సంబంధించి. మరోపక్క మధ్యప్రదేశ్లో జరిగిన ఈ మంచినీటి పొల్యూషన్, దానివల్ల 8 మంది మరణించడం, అది ఒక పెద్ద దుమారం రేగింది. బాధ్యతారహితంగా అక్కడ మంత్రులు, ఎంపీలు ఇద్దరు మాట్లాడటం కూడా వివాదానికి దారితీసింది. ఇండోర్ క్లీన్ సిటీ అని పేరు. అలాంటి క్లీన్ సిటీలో మంచినీళ్లు తాగి అటు కలుషిత నీరు తాగటం వల్ల 5 నెలల పసిపాపల దగ్గర నుంచి 8 మంది చనిపోయారు. ఇది ఒక పెద్ద దుమారం. సరే, సాధ్యమైనంత వరకు విదేశీ పర్యటనలో ఉండటానికి ప్రయత్నించే రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద స్పందించారనమాట. వెంబడే అర్జెంటుగా ఈ కలుషిత నీటి వ్యవహారం ఏంటో బయట పెట్టాలి. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. నమస్కారం అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి గారు. నమస్తే తులసిరెడ్డి గారు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అండ్ యాజ్ వెల్ బషీర్ అహ్మద్ గారు, ఏపీ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్. నమస్తే అండి అందరికీ. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, నిన్న మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మీ సబ్జెక్టే, ఆయన మాట్లాడి నీళ్లు అడుగుతారు, నీళ్లు పంపించమంటారు, అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తారు, ఇలాంటి మన దేశానికి పశ్చిమ తీరం వైపు ఉన్న, అంటే చాలా సటిల్గా హీ హాజ్ అండర్స్కోర్డ్. ఏంటి, ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయా మళ్ళీ పాకిస్తాన్ తెగబడబోతోందా? వాసు గారు, ముందుగా మీకు, తర్వాత తోటి ప్యానలిస్టులకు, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఐఐటి మద్రాస్ ఈవెంట్లో క్లియర్గా చెప్పారు. ఏంటి అని అంటే, అఫ్కోర్స్ అంటే మనం మొదటి నుంచి అంటున్నాము, ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనం చాలా నష్టపోయాము. వాళ్ళని ఏదో అంటే ఒకప్పుడు ఏంటంటే 1960లో మనం ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ చేశామో చాలా ఉదారంగా పోని, అంటే మన పొరుగు దేశం, మన అంటే బ్రదర్హుడ్ ఉన్న పాలసీస్ అప్పుడు మనం అఫ్కోర్స్ ఆ రోజులలో అంటే 60లో చేసామని అంటే 65 సంవత్సరాల కింద జరిగిన ఈ ఒప్పందంకు ఎంత మనం అప్పుడు మన అంటే ఇండియా చాంపియనింగ్ వాట్ ఎవర్ అంటే కొలోనియల్ ఎరా నుంచి అన్ని కంట్రీస్కు ఇండిపెండెన్స్ రావాలి, సమానత్వం రావాలి, ప్రోగ్రెస్ కావాలనే ఐడియాలజీ పోతున్నప్పుడు ఉదారంగా మనం సంతకం చేసి ఓకే ఇండస్ వాటర్ ట్రీటీ అంటే 80% ఆఫ్ వాటర్ టోటల్ వాళ్ళకి పోయి మిగతా 20% మనకు వచ్చినా కానీ ఒక విధంగా మనం సంతకం చేసి అది వాటర్ ట్రీటీకి అగ్రి అయ్యాం, నడిచింది. అయితే ఇప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి గారు జయశంకర్ గారు అన్నట్టు మనమేమో ఉదారంగా వాటర్ ఇస్తున్నాం, వాళ్ళు ఏంటంటే ఉదారంగా మనకు బాంబులు ఇస్తున్నారు. అంటే ఆ స్టేజ్కి అంటే కృతజ్ఞత ఎలా పోయిందంటే రివర్సల్ వస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎనఫ్ ఈజ్ ఎనఫ్. పహల్గామ్ తర్వాత అంతకుముందు కూడా కొన్నిసార్లు అంటే మనకు ఈ వాటర్ ట్రీటీ గత 2-3 యుద్ధాలల్లో కూడా ఫ్రిక్షన్స్లలో కూడా మనం దాన్ని ముట్టుకోలేదు, అలా వదిలిపెట్టేసాం. కానీ పహల్గామ్ అయిన తర్వాత మాత్రం డిసైడెడ్ ఏంటంటే మన ప్రభుత్వం ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మాకు రావాల్సింది మాకు వస్తుంది, మీకు రావాల్సింది మీకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఒకసారి ఇండస్ వాటర్ సిస్టాన్ని కనుక చూసినట్టయితే రివర్స్ అన్ని మన నుంచి ఇండియా నుంచి ఫ్లో అయిపోయి పాకిస్తాన్కి పోతుంది. మనకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉండి మనం కంట్రోలింగ్ స్టేజ్లో ఉన్నా కానీ పాకిస్తాన్కు అన్ని విధాల ఉదారంగా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏమైందంటే మనం క్లెయిమ్ చేసుకోవటం ఒకటి, మనకు ట్రీటీలో కొన్ని వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల మనం ఇప్పటిదాకా మనకు రావాల్సిందే మనం క్లెయిమ్ చేసుకోలేదు. సో మనం కనుక ఇప్పుడు టైటన్ చేసినట్టయితే, మన క్లెయిమ్స్ మనం ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళు పాకిస్తానీస్ చాలా వరకు నష్టపోతారు, వాళ్ళకు తెలుసు. అయినా కానీ ఇప్పుడు ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేట్ చేయడానికి వీల్లేదు, సస్పెండ్ చేయడానికి వీల్లేదని ఏదో అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్గా ఏదో చెప్తుంది. కానీ మనం 3 ఏళ్ల నుంచే మనం ఇది 65 years బ్యాక్ ఏదైతే ట్రీటీ సంతకం చేశామో ఇది టోటల్లీ అంటే ఏమన్నట్టు ఇంబ్యాలెన్స్గా ఉన్నది. 100% పాకిస్తాన్కి ఫేవరబుల్గా పోయిన ఇనిషియల్ స్టేజ్లో మనం సంతకం చేసి మనం రివైజ్ చేసుకుందాం, డిస్కస్ చేద్దాం అంటే వాళ్ళు అసలు రావట్లేరు. అంటే ఒకసారి డిస్కషన్ మొదలైందంటే మళ్ళీ యాక్చువల్గా దే విల్ లూజ్. అలాంటిది కాకుండా వాళ్ళు ఏం చేసినారంటే ఈ ట్రీటీ ఏది అబ్రిగేట్ చేయలేరు, దీన్ని క్యాన్సిల్ చేయలేరు, కాబట్టి మనం ఇలా కంటిన్యూ చేసుకుందాం అన్నట్టు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. బట్ మన
గవర్నమెంట్ మన ప్రభుత్వం క్లియర్గా మన ప్రధానమంత్రి అయినా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినా చేసేది ఏంటంటే క్లియర్గా చెప్పేశారు, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్, యాజ్ సింపుల్ యాజ్ దిస్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినా, డిఫెన్స్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా ఇది క్లియర్ మెసేజ్ మాత్రం పాకిస్తాన్కి ఇవ్వటం జరిగింది. ఇంటర్నేషనల్గా మాత్రం ఇప్పుడు ఒకటి, వాళ్ళేంటి ఇండియా ఇంటర్నేషనల్ ట్రీటీని ఉల్లంఘిస్తూ మాకు అన్యాయం చేస్తుంది అనేది వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసుకోనికి ఇంటర్నేషనల్గా అదొక ఇష్యూ చేయడానికి మొదలు పెట్టవచ్చు. కానీ సింపుల్ ఇప్పుడైతే మనం సస్పెండ్ చేసాం పహల్గామ్ తర్వాత, ఏప్రిల్ జరిగిన తర్వాత మనం ఇమీడియట్గా అది ఇండస్ వాటర్ ట్రీట్ని దాన్ని మనం అబ్రగౌట్ చేసి క్యాన్సిల్ చేయడం కాదు కానీ సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేయడంలో ఏమైందంటే మనం కొన్ని ఉన్నాయి దాంట్లో మనం షేర్ చేసుకోవాల్సిన కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ కూడా మనం చేసుకోని అవసరం లేదు. ట్రీటీ ఏదైతే ఉందో ఇండస్ వాటర్ ట్రీటీ కింద కమిషనర్స్ ఉంటారో వాళ్ళు కనీసం ఇన్స్పెక్ట్ చేసే అవకాశం కూడా మనం కలిగించిన అవసరం లేదు. దాని తర్వాత ఒక్కోసారి ఎంత ఉంటుందంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఒకటి ఏంటంటే క్లియర్గా మనకు కూడా ఐడియా ఉండాలి, మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి ఏదైతే చేస్తున్నామో ఇమ్మీడియట్గా మనం ఆ వాటర్ని ఉపయోగించుకోలేము. ఎందుకంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, డెవలప్మెంట్స్ అవసరం, డ్యామ్స్ అవసరం, దానికి లాంగ్ టర్మ్ ప్రాసెస్. కానీ ఆ మెసేజ్ మాత్రం క్లియర్గా మనం ఇవ్వగలిగాం ఏంటంటే, మీరు మిస్యూజ్ చేసుకొని ఇండియా ఇచ్చిన ఉదారమైన అంటే ఒక గిఫ్ట్ లెక్క ఇచ్చిన దాన్ని మీరు మిస్యూజ్ చేసుకొని మా మీద బాంబులు వేయటం, టెర్రరిస్టులు పంపించడం, టెర్రరిజాన్ని ప్రోత్సహించడం ఇది మాత్రం జరగడానికి వీల్లేదు. విల్ కంట్రోల్ అనే పద్ధతిలో మనం ఇప్పుడు మెసేజ్ ఇచ్చినాము. దానివల్ల వాళ్ళకు అంటే చాలా వరకు పాకిస్తాను లైవ్లీవుడ్ అంటే అగ్రికల్చర్ అయినా కానీ, ఎనర్జీ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్, సో మెనీ థింగ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ సిస్టమ్. సో అది వాళ్ళు కనుక గమనించి కనుక ఈ టెర్రరిజాన్ని కనుక తగ్గిస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా మనకేం ప్రాబ్లం లేదు. మనం ఏది ఆ దేశం బతుకుతున్నదే ఆ పరిశ్రమ వేస్తారు, వాళ్ళ పరిశ్రమని మూసేయమంటే ఎట్లా? మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ ఏంది, యు ఆర్ రైట్, నాన్ స్టేట్ యాక్టర్స్ అని వాళ్ళే చెప్తుంటారు, మాకేం సంబంధం లేదు నాన్ స్టేట్ యాక్టర్స్ అని. కానీ మన అందరికీ తెలుసు, వరల్డ్ అంతా తెలుసు, నాన్ స్టేట్ యాక్టర్స్ను పాలించేది ఎవరు, పాల్పోసేది ఎవరు, పెంచేది ఎవరు, ఏం జరుగుతున్నది. ఈవెన్ మన ఆర్మీ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రైనింగ్ ఇవ్వనీకి వాళ్ళకు ఇక అంత దూరం ఎందుకు? ఉసామా బిన్ లాడెన్ ఎక్కడున్నారు అమెరికన్స్కు తెలుసు, మనకు అందరికీ తెలుసు. అయినా కానీ వాళ్ళు అనేది ఏంటంటే ఆ డబుల్ గేమ్ వల్ల అన్ఫార్చునేట్లీ ఈ డబుల్ గేమ్ ఆడేటోళ్ళ వాయిసే వినపడుతుంది. కానీ మనం ఫ్రాంక్గా ఫ్రీగా మాట్లాడి నిజాయితీగా నిజంగా మనం అంటే అందరు మేలు కోరుకొని ప్రొసీడ్ కావాలంటే ఇంటర్నేషనల్గా ఇప్పుడు నడవట్లేదు. చూడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా అయింది, పాకిస్తాన్, ట్రంప్, చైనాకు మన అమెరికాకు ఎంత ఇది ఉన్నా పాకిస్తాన్ మాత్రం మధ్య నుండి ఇద్దరి ద్వారా బెనిఫిట్ పొందుకోవటం, ఇద్దరిని మెప్పించుకోవటం, చివరికి మన మీద యుద్ధానికి ఇది అంటే దాడి చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సో మనం కూడా ఇప్పుడు ఏమైందనంటే ఒక రోజులు వేరు, ఒకనప్పుడు ఇండిపెండెన్స్ టైంలో డిఫరెంట్ వరల్డ్, ఈరోజు డిఫరెంట్ వరల్డ్. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకొని ఎవరు ఏమన్నా కానీ వాళ్ళకి తగ్గట్టు మనం నిలబడాల్సిన టైం ఉంది. కాబట్టి అలానే మన ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి మన మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ అవుతున్నాయి, దానివల్ల పాకిస్తాన్కు కనీసం కొద్దిగా చురుకలు అంటించినట్టు. ఆ చురుకలు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మనం టైటన్ చేయొచ్చు, వాటర్ కనుక టైటన్ చేసినా, వాటర్ ఒక్కటిసారి వదిలిపెట్టినా పాకిస్తాన్ చాలా దెబ్బతింటుంది. అది వాళ్ళు గమనించుకోవాల్సిన టైం వచ్చిందని మనం చెప్తున్నాం. మరి రైట్ అండి. ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారు దగ్గరికి. తులసిరెడ్డి గారు, నిన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెన్నై ఐఐటీలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు, మేము నీళ్ళు ఇస్తే మీరు మాకు ఉగ్రవాదాన్ని సరఫరా చేస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు అక్కడి నుంచి, ఇది దిస్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ ఫర్దర్, మీరు ఆపిన రోజున మీకు నీళ్ళు ఇస్తాం అంటే ఏమన్నా ఇండికేషనా? ఎందుకంటే ప్యారలల్గా మీరు చూస్తే నిన్న రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు, టెర్రరిజం హ్యాస్ టేకన్ ఏ డిఫరెంట్ షేప్, ఇప్పుడు వైట్ కాలర్లోకి మళ్ళింది అని. ఇద్దరు కీలకమైన శాఖలని నిర్వహిస్తున్నారు, పోర్ట్ఫోలియో, ఇద్దరు సీనియర్స్. వాళ్ళు మాటలను బట్టి ఏమైనా పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండికేషన్స్ ఉన్నాయా? అటువంటి ఇండికేషన్స్ ఇప్పుడు ముక్కునేంత వరకు పరిచయం ఉంటుంది అన్నట్టు పాకిస్తాన్లో ఆ పరిస్థితి ఉన్నంత వరకు నిరంతరము వచ్చేసి ఏదో ఒక స్థాయిలో ఒకసారి యుద్ధము, ఒకసారి తక్కువ, ఇప్పుడు నిరంతరం సాగుతూనే ఉంటాయి. ఇది నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. కాబట్టి ఏదో ఒకసారి అన్నంత మాత్రాన ఎక్కువైనట్టు కాదు, లేనంత తగినట్టు కాదు. అది ఒక యాంగిల్.
రెండవది, నిన్న జయశంకర్ గారు చేసిన వ్యాఖ్యలు, అదే ఐఐటి మద్రాసులో, ఉగ్రవాదము ఆపకపోతే సహించేది లేదు, దేశ రక్షణ విషయంలో రాజీ లేదు, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశానితో స్నేహం అసాధ్యం, నీళ్లు కావాలి కానీ బాంబులు వేస్తామంటే కుదరదు. అది నిన్న విదేశాంగ మంత్రి మద్రాసు ఐఐటిలో చెప్పింది. కానీ ఇదే విషయాన్ని వచ్చేసి నరేంద్ర మోడీ గారు 12/5/2025 ఆ రోజు ఆపరేషన్ సింధూర్ ఆ నేపథ్యంలో వచ్చేసి ఆయన దేశానికి ఇచ్చే సందేశంలో కూడా ఇలాంటి అనేక అంశాలు చెప్తూ, నీరు రక్తము, ఇంతకుముందు వారు చెప్పినట్టు, కమల్ గారు చెప్పినట్టు, నీరు రక్తము కలిసి ప్రవహించలేవు, ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే, పిఓకేను భారత్కు అప్పగించి తీరాల్సిందే, పాక్తో ఏ చర్చనైనా ఈ రెండు అంశాల మీద జరుగుతాయి, పాక్తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నాం. ఆయన కూడా నీరు రక్తము కలిసి ప్రయాణించలేవు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు 12/5/2025, ఈరోజు మనం 3/1/2026. కాబట్టి ఇది ఒక ఇండికేషన్ అంతే తప్పని చేసి అంటానే అంత ఈజీ ఏం కాదు. వచ్చేసి ఇప్పుడు మరి ఏ నెలైంది, ఏ నెలలో మనం ఏమైనా నీళ్లు ఆపగలిగామా? అవునా, ఆడ పాకిస్తాన్ సాగునీరు, త్రాగునీరు, జల విద్యుత్తు, పరిశ్రమకు నీరు లేకుండా పోయిందా? కాబట్టి ఇది ఒక అంత ఈజీ కూడా కాదు, చెప్పినంత ఈజీ కూడా కాదు. మనం ఆఫ్ చేస్తామంటే మనం ఆఫ్ చేస్తానికి ముందు ఇక్కడ బ్యారేజ్ డ్యామ్స్ కట్టుకోవాలి కదా, అంత ఈజీ కాదు. చెప్పినంత ఈరోజు చెప్పి రేపు నుండి ఇంప్లిమెంట్ అయ్యేదేం కాదు. దీనికి వారు చెప్పినట్లు ఒక ఇండికేషన్ అనేది మన బాధను ఇండికేషన్ చేయడం అంతే తప్ప దీన్ని ఏదో ఇంప్లిమెంట్ ఈజీ అంత ఇంప్లిమెంటేషన్ ఈజీ కాదు నా అభిప్రాయం. ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్టులు సింధు నది, దాని ఉపనదుల మీద మనం అనేక ప్రాజెక్టులు మనము కట్టుకున్నాము, వాళ్ళు కట్టుకున్నారు. మన ప్రాజెక్టులు చూస్తే సట్లెజ్ నది మీద బాక్రానంగల్, బియాస్ నది మీద పండో డ్యామ్, చీనాబ్ నది మీద బాక్లిహాల్, జీలం నది మీద ఉరి, ఇంకొక జీలం నది మీదనే కిషన్ గంజ్. కానీ మన సింధు నది మీద ప్రాజెక్టులు లేవు. మనం ఇంతవరకు మన దేశంలో సింధు నది మీద లేవు, ఓన్లీ ఉపనదుల మీదనే ఉన్నాయి. సింధు నది మీద ఒక్క డ్యామ్ కూడా మన దేశంలో లేదు ఇంతవరకు, ఉపనదులు అన్నీ. అదే పాకిస్తాన్కు సంబంధించి వాళ్ళు టర్బేలా డ్యామ్ సింధు నదిపై, తర్వాత ముగలా డ్యామ్ జీలం నదిపై, గుడ్డు బ్యారేజ్ సింధు నదిపై, సుక్కూరు బ్యారేజ్ సింధు నదిపై, కోట్రా బ్యారేజ్ సింధు నదిపై, తాన్సా బ్యారేజ్ సింధు నదిపై, చస్మా బ్యారేజ్, జిన్నా బ్యారేజ్. కాబట్టి అనేక బ్యారేజ్లు, డ్యామ్లు వాళ్ళకు ఉన్నాయి, మనకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని నదులు వచ్చేసి మన పక్క నుండి పోయేటి ఉన్నాయి, కొన్ని నదులు ఆ పక్క నుండి వచ్చేటి ఉన్నాయి. సింధు నదికి వచ్చేసి యాక్చువల్గా సింధు నది జనరల్గా మనం ఏమనుకుంటుంటే మనది ఒక్కటే సింధు నది అనుకుంటాం, కానీ ఇది యాక్చువల్గా టిబెట్లో మానస సరోవరంలో పుట్టింది. అనంటే మన దేశంలో జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ గుండా ప్రవేశించి పాక్లో ప్రవేశించి కరాచీ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ప్రవహించేదేమో టిబెట్, ఇండియా, పాకిస్తాన్. కానీ పరివాహిక ప్రదేశాలు అయితే ఈవెన్ చైనా కొంత వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా వస్తుంది. కాబట్టి పరివాహిక ప్రాంతం 5 దేశాలకు సంబంధించిన పరివాహిక ప్రాంతం. సింధు నది మాత్రం ప్రవహించేది వచ్చేసి 3 దేశాలకు ఉన్న 2880 కిలోమీటర్లు. కాబట్టి దీంట్లో మనం వచ్చేసి కొంత ఇమీడియట్ గా మనం డ్యాములు కట్టుకుంటే కానీ, లేకుంటే వచ్చేసి మనం ఆ నీళ్లు మనం కాలువ ద్వారా తీసుకొచ్చి అంత ఈజీ కాదు కదా. కాబట్టి మనం ఒక ఇండికేషన్ చెప్పాము, అంతవరకే తప్పని చేసి ఏదో దానివల్లే మొత్తం అంతా అయిపోతుంది, కంట్రోల్కి వస్తారు అనేది నేను అనుకోవడం లేదు. రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మీ దగ్గర వచ్చే ముందు ఒకసారి వాళ్ళ బిలావల్ భుట్టో జర్దారీ వారి మినిస్టర్, అక్కడ పాకిస్తాన్ మినిస్టర్, ఆయన ఆవేశపూరితంగా అప్పట్లో మాట్లాడారు, సింధు నది గారు నీళ్లు మాకు పారకపోతే రక్తం పారిస్తామని. అక్కడ నీళ్లు లేవు, రక్తం లేవు, గడ్డి పరకలు మొలిచి ప్రస్తుతం ఒంటలు తిరుగుతున్నాయి ఆ ఏరియాలో. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके
भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा, ऐसे नहीं हो सकता। సో రవికిరణ్ గారు చూశారు కదా, అయితే సింధు నీళ్ళన్నా పారాలి, లేకపోతే భారతీయుల రక్తం అన్నా పారాలి, రెండూ జరగట్లే. అక్కడ ఒంటెలు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఎండిపోయింది ఆ ప్రాంతం అంతా. సరే, ఇందాక డాక్టర్ తులసిరెడ్డి గారు ప్రస్తావన చేశారు, అంబాసిడర్ గారు కూడా ప్రస్తావన చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఇప్పుడు డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పిన 4 రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా కూడా, ఈవెన్ హర్యానాలో కొన్ని సింధు నదికి వాటర్ని డైవర్ట్ చేసి ఇక్కడ ప్రాజెక్టులో బ్యారేజ్లో కట్టే ప్రతిపాదన అప్పట్లోనే చేసింది. దాని మీద వర్కౌట్ చేయమని చెప్పేసి కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖని ప్రధానమంత్రి ఆదేశించారు. వర్క్ నడుస్తుంది. ఒక పక్క ఓవర్ నైట్ డ్యామ్స్ ఓవర్ నైట్ బిల్డ్ అవ్వటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రాథమికంగా జరగాల్సిన ఎక్సర్సైజెస్ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే సింధు వాటరు, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ మనం ఉంచుకోలేం, ఇన్ఎవిటబుల్గా వదిలేయాలి. ఆ ఎక్సెస్ వాటర్ని మళ్ళీ యూటర్న్ తీసుకొని మన దేశంలో ఈ క్షామ పీడిత ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడికి మళ్లించే కార్యక్రమం ఆ 4 రాష్ట్రాల్లో ఒక ప్రతిపాదన అయితే చాలా గట్టిగానే కేంద్ర జలశక్తి మంత్రి శాఖలో నడుస్తుంది. బుట్టో గారిని చూసాం, మరి తండ్రి బుట్టో దగ్గర ఇలాంటి ఆవేశం లేదు, చాలా సీజన్ పాలిటీషియన్. మరి ఈయనకి ఈ ఆవేశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ అయితే నీళ్ళు రక్తం తప్పించి వీళ్ళు ఇంకోటి మాట్లాడరండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ బుట్టో పేకలో జోకర్ లాగా మనం గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నాం. అతను ఏం చెప్పాడు, ఏంటో తర్వాత ఏ రకంగా మార్చుకున్నాడని. అయితే ఈ పక్కన పెడితే అయితే డాక్టర్ జయశంకర్ గారు నిన్న చెన్నై ఐఐటి విద్యార్థులతో జరిగినటువంటి ముఖాముఖిలో ఎంత క్లాసికల్ గా భారతదేశ విదేశ విధానాన్ని అత్యంత అద్భుతంగా లాఘవంగా ఆవిష్కరించిన తీరు అత్యద్భుతం అండి. మనకున్నటువంటి చాలా గొప్ప డిప్లొమాట్లలో ఈయనొకళ్ళు. ఒక ఏక్ తీసే బహుశారి నిషాని అంటారు కదా, ఒక బాణంతో అనేకమైనటువంటి టార్గెట్లు కొట్టాడు ఆయన. కేవలం మనం ఇప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పారనుకుంటున్నాం, పాకిస్తాన్ గురించే కాదు ఆయన చెప్పింది, బంగ్లాదేశ్ గురించి కూడా చెప్పాడు ఆయన పరోక్షంగా. వాళ్ళ గురించే కాదు, అమెరికా చైనాకి కూడా చెప్పేశాడు పరోక్షంగా, ఏం చెప్పాల్సింది చెప్పాడు. ఆయన ఏంటంటే ఆయన ఏమన్నారు స్పష్టంగా, నైబర్ అంటే ఇంటి ఇరుగు పొరుగు. మా నైబర్ ఫస్ట్ పాలసీ ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాలందరినీ పిలిచారు. అప్పుడు నవాజ్ షరీఫ్ గారు కూడా వచ్చారు, అందరూ పాల్గొన్నారు. నైబర్ ఫస్ట్ పాలసీ మన ఆ రోజు అనౌన్స్ చేశారు. అందరూ నైబర్స్ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తాం, మేము అందరూ సహకరిస్తామని. బట్ ఏ రకంగా ఆ తర్వాత పాకిస్తాన్ చేసిన విధానాలతో కారణంగా ఆ నవాజ్ షరీఫ్ గారి ఇంట్లో పెళ్లికి కూడా నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. అలఫేషాలని వెళ్ళి దిగేసి వెళ్ళారు కదా, ఆ సాహసం ఎవరు చేయలేకపోయారు. అలా చేసిన తర్వాత కూడా మనం చూసాం ఏ రకంగా టెర్రరిజాన్ని వాళ్ళు ఎగుమతి చేస్తారు. దాంతో మనం చర్చలు ఆపేసాం. సో నైబర్ ఫస్ట్ పాలసీ కదా అని చెప్పి విద్యార్థులు అడిగితే దానికి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మన ఇంటి ఇరుగు పొరుగు ఉంటారు, మనం చక్కగా ఉంటే వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఒక రైల్వే స్టేషన్ దగ్గర దింపాలనుకోండి, టక్కన మన పిల్లల్ని పంపిస్తాం, అంకులు దింపేస్తారా అంటాం. లేకపోతే వాళ్ళ ఇంట్లో పెరుగు తోడేటట్టు పెరుగు లేదనుకోండి, ఆంటీ గారు పెరుగు అంటే తొలగిస్తాం. మంచి రిలేషన్స్ ఉంటాయి. మంచి రిలేషన్స్ లేవు, వాళ్ళు సరిగ్గా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ చెత్త మన ఇంట్లో వేస్తున్నారు, వాళ్ళ కుక్కల్ని మన ఇంటి పిల్లల మీద వదులుతున్నారు, ఇలా చేస్తున్నారు అనుకోండి. ఆ నైబర్స్ ఇరుగు పొరుగుతో మనం మాట్లాడతామా? వాళ్ళు పెరుగు పాలు లేకపోతే ఉప్పు బెల్లాలు పంచుకుంటామా? పంచుకోం కదా. సేమ్ అదే విధానం దేశాలకు కూడా వర్తిస్తుంది. ఈరోజు మనం గుడ్ నైబర్, మన నైబర్ చక్కగా ఉంటే మనం అన్ని రకాలుగా సహకరిస్తాం, ఇకపోతే ఆపేస్తాం. ఏదైతే గుడ్ ఫెయిత్ లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం. అది ఇండస్ వాటర్ ట్రీటీయే కాదు, గ్యాంజెస్ వాటర్ ట్రీటీ బంగ్లాదేశ్ చేసుకున్నాం. గ్యాంజెస్ వాటర్ ట్రీటీ, గంగా నది నీళ్లను కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాం. అక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ సరిహద్దుకు మన లోపల పర్కా డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ ద్వారా గంగా వాటర్ ని కంట్రోల్ చేసుకుంటున్నాం. అక్కడ ఆ నీళ్లు వదులుతడం ద్వారా బంగ్లాదేశ్ కి 40% సాగునీరు అక్కడి నుంచి వెళ్తుంది. ఈరోజు బంగ్లాదేశ్ లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. వాళ్ళు అంతర్గతంగా ఏం పడతారో వాళ్ళు పడండి, మీరు చావండి, సరే హిందువుల మీద అరాచకాలు చేస్తాం, మనం ఇక్కడ నుంచి ఖండిస్తాం. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేర్ టేకర్ ఈ మహానుభావుడు ఉన్న ప్రభుత్వంలో కావచ్చు, ఏ రకంగా అక్కడ
ఉగ్రవాదులను కూడా తయారు చేస్తారు భారతదేశానికి వ్యతిరేకంగా. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. అక్కడ బ్రిగేడియర్ మహమ్మద్ చౌదరి అనే వ్యక్తి అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఢాకా సెల్ అని ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఇటీవల ఐఈడీస్ 25 ఐఈడీస్ పట్టుకున్నారు. అలాగే ఒక మద్రసాలో బెల్ట్ బాంబులు కట్టుకునే బెల్ట్ బాంబులు 12 పట్టుకున్నారు. సో ఇటువంటి అన్ని అంటే ఒక ఉగ్రవాద సెల్ తయారు చేస్తుంది భారతదేశానికి వ్యతిరేకంగా. ఎక్కడి నుంచి కూడా ఉగ్రవాదులు పంపించాలని. సో ఇటువంటి కనుక మీరు అక్కడి నుంచి ఉగ్రవాదులను కనుక చేస్తే సింధు నది జలాలే కాదు, గంగా నది జలాల ఒప్పందం కూడా, ఎందుకంటే మనం గంగా నది ఒప్పందం ఇప్పుడు 1996 లో చేసుకున్నాం. ఈ సంవత్సరం అది 30 ఏళ్ళకి చేసుకున్నాం. 30 ఏళ్ళు పూర్తి అయిపోతుంది ఈ సంవత్సరం. అది రిన్యూ చేసుకోవాలా వద్దా అన్నది మనం మనకు ఉన్న రిలేషన్స్ బట్టి నిర్ణయించుకుంటాం. సరే, సింధు జలాలు అయితే మనం రద్దు చేసాం, రద్దు కాదు, స్టాండ్ స్టిల్ లో పెట్టాం, ఫ్రీజ్ లో పెట్టేసాం. ఫ్రీజ్ లో పెట్టేసి మనం స్పష్టంగా చెప్పాం, నీళ్లు కన్నీళ్లు రెండు ఒకేసారి వెళ్ళవు. మేము నీళ్లు ఇస్తే మీరు మాకు కన్నీళ్లు ఇస్తారంటే కుదరదు. అలాగే బ్లడ్ అండ్ వాటర్ డజన్ గో టుగెదర్, వాటర్ అండ్ వార్ కాన్ కో ఎగ్జిస్ట్, చాలా స్పష్టంగా చెప్తున్నాం. అదే బంగ్లాదేశ్ కూడా. ఇప్పుడు నా విచిత్రం ఏంటంటే అంతర్జాతీయంగా మనమే ఎగువనున్నట్టు మనం కింద దేశాలు ఒప్పందం చేసుకుంటాం, కానీ మన పైన ఉన్నటువంటి టిబెట్ ని చైనా ఆక్రమించింది. ఆ చైనా బ్రహ్మపుత్రకి మరి మన అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో గుండా బంగ్లాదేశ్కి వెళ్తారు. మరి చైనాకి భారతదేశానికి ఒప్పందం ఏం లేదే, ఒప్పందం లేదు. కనీసం ఫ్లడ్ వరద నీరుని ఇవ్వటానికి సమాచారం షేర్ చేసుకుంటానికి ఒప్పందం ఉండేది. ఏంటి వరద నీరు, అది కూడా ఇవ్వడం మానేసింది చైనా. గత 3 సంవత్సరాలుగా ఇవ్వడం మానేసింది. దానివల్ల వరద మన ప్రాంతంలో వస్తుంది. మనం ఇక్కడ వాళ్ళు చేసుకున్నప్పుడు మరి చైనాతో ఒప్పందాలు ఏంటి అంటే వాళ్ళకి లేనటువంటి ఇది మనకు అవసరమా? వాళ్ళతో లేని ఒప్పందాలు మనం వీళ్ళతో ఎందుకు చేసుకోవాలి? అక్కడికి గుడ్ విల్ తో, అవుట్ ఆఫ్ గుడ్ విల్ మనం చేసుకున్నాం బంగ్లాదేశ్ తో కానీ పాకిస్తాన్ తో కానీ. ఈరోజు సింధు నది మీద మనం ఎక్కువ డ్యామ్లు ఎందుకు కట్టలేదు? ఎందుకంటే 20% మనం వాడుకుని 80% ఇస్తాయి. యాక్చువల్గా అయితే ఆ ఒప్పందం 1961 చేసినప్పుడు మెయిన్ గా అదంతా డ్రాఫ్ట్ చేసిన వ్యక్తి నిఖిలేష్ పేరున్నాయి. ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు. ఆటోబయోగ్రఫీలో ఆయన ఏం రాశారంటే, నేను ఒక పొరపాటు చేసేసాను, భారతదేశం ఉన్నటువంటి అప్పుడున్నటువంటి నీరు అవసరాల దృష్ట్యా నేను అలా అలా ఆ ఒప్పందానికి నేను డ్రాఫ్టింగ్ అని చేశాను. యాక్చువల్ గా భవిష్యత్ అవసరాలు నేను ఊహించలేదు, పొరపాటు జరిగిపోయింది నా వల్ల. భవిష్యత్ అవసరాలకి, భవిష్యత్ ఇండస్ట్రియల్ అవసరాలకి, భవిష్యత్ త్రాగునీరు సాగునీరు అవసరాలు నేను దృష్టిలో పెట్టుకోవాల్సిందే, నేను పెట్టుకోలేదన్నారు. అలాంటి పొరపాట్లు జరిగిపోయాయి. ఈ రోజు మనకు జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వాలు కూడా, అక్కడ ముఖ్యమంత్రి కూడా మాకు నీళ్ళు అంటున్నారు. ఎందుకు నీళ్ళు లేవు? ఉన్నా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది, తాగటానికి లేదు. ఎందుకంటే అది వెళ్ళిపోతున్నాయి. సో దాన్ని ఇప్పుడు వాటర్ ఛానల్స్ కడుతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఛానల్స్ కట్టడం, అలాగే 160 కిలోమీటర్లు అక్కడ నుంచి తీసుకొచ్చి పక్క రెండు నదులు అనుసంధానం చేస్తున్నారు. ఒక టనల్ తవ్వాలి, టనల్ తవ్వి దాని నుంచి వాటర్ డైవర్ట్ దీంట్లోకి వచ్చేస్తారు. దీంతో చేసుకోవాలంటే 1.25 లక్షల ప్లాన్లు. సో ఎందుకు చేసుకోలేదు ఇన్ని సంవత్సరాలు అంటే, సో సరే అయితే వాళ్ళు కూడా వాటర్ కావాలి కదా అని చెప్పేసి అనుకుని మన చైనాకి లేనటువంటి సహృదయం మనం సహృదయం చూపించి చేసాం. బట్ వాళ్ళకి మన రిటర్న్ లో వస్తుంది ఏంటి? ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఆ రకంగానే మాకు ఉగ్రవాదులు ఎగుమతి చేసే విధంగా మీరు గనక మన బంగ్లాదేశ్ వెళ్ళారు జయశంకర్ గారు. వెళ్ళిన తర్వాత నిన్న ఆలఫేషన్ అన్న బంగ్లాదేశ్ హై కమిషనర్ బంగ్లాదేశ్ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ పిలిపించారు. వాళ్ళు క్షణంగా ఏదో జరుగుతుంది డిస్కషన్, బహుశా ఏదో జరిగి ఉంటుంది, జయశంకర్ గారు చెప్పుకుంటారు. దాని కొనసాగింపుగానే ఇప్పుడు ఐఐటి చెన్నైలో కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇండైరెక్ట్ గా ఇచ్చారు బంగ్లాదేశ్ కూడా. మీరు కనుక మాకు ఉగ్రవాదుల్ని అక్కడ నుంచి పంపించే ఏర్పాటు ఇవన్నీ మళ్ళీ ఇది ఖలీదాజియా ఉన్నప్పుడు అలాగే చేసే ప్రయత్నం చేశారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి, అస్సాం కి, మనకి బోడో మిలిటరీస్ ఇవన్నీ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ సపోర్ట్ ఇచ్చింది, వాళ్ళందరికి డిస్టర్బ్ చేసింది. ఆ రకంగా మళ్ళీ చేసే ప్రయత్నం కనుక చేస్తే, సో గుడ్ నైబర్ ఉంటే ఎలా ఉంటామో, బ్యాడ్ నైబర్ ఉంటే మేము మా ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. ఇండైరెక్ట్ గా చెప్తాం, గంగానది వాటర్ ఒప్పందాలు కూడా ఈ సంవత్సరం ముగిసిపోతుంది, మేము కూర్చోవాలి, ఇండైరెక్ట్ గా చెప్తాం. సో ఈ రకంగా ఏంటంటే మీరు ఇప్పుడు ఒకటి సార్, మన పొరుగు దేశాలకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు ఏ అవసరమా ముందు మనమే వెళ్ళాం. శ్రీలంకకి ఇటీవల 2 నెలల క్రితం మనకు కూడా వచ్చింది ఆ తుఫాన్. మనకు తక్కువగా ఎఫెక్ట్ అయింది, వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. 24 గంటల లోపు వెళ్ళి ఆడికి నిలబడి సహకరించింది ఎవరు? శ్రీలంకకి, భారతదేశం కాదా? వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే $4 బిలియన్ ఇచ్చాం మనం. IMF కూడా ఇవ్వలేదు, ఇమీడియట్ గా ఇచ్చాం రిలీఫ్, మీరు సెట్ అవ్వండి అని. అలాగే పాకిస్తాన్ లో ఏదో ఇబ్బంది అయితే ఇస్తున్నాం కదా, కరోనా టైంలో కూడా మనం మన పొరుగు దేశాలకు అన్నిటికీ పంపించాం.
అలాగే నేపాల్ పార్లమెంట్ కట్టింది ఎవరు? నేపాల్కి పార్లమెంట్ కట్టించింది మనమే కదా. బంగ్లాదేశ్ కి అనేక రకాల అదే విద్యుత్ ఇవన్నీ తెచ్చింది ఎవరు? ఈ బంగ్లాదేశ్ దారిని పోయే దరిద్రాలన్నీ నెత్తిన పెట్టుకున్నాం, అది మీరు చెప్పాలనుకున్నది అంతే కదా. వాళ్ళని అంటే ఒకటి చుట్టుపక్కల సార్, వాళ్ళని వాళ్ళ we can పట్ల find- కన్సర్న్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఆ పాలసీనే బహుశా నిన్న డిఫెన్స్ మినిస్టర్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ చెప్పారనుకుంటున్నా. మళ్ళీ మీ దగ్గర వస్తే ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గర కన్నా. బషీర్ అహ్మద్ గారు, హౌ డూ యూ లుక్ ఎట్ ది కామెంట్స్ ఆర్ రిమార్క్స్ మేడ్ బై ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఇద్దరు మాట్లాడారు. ఇప్పుడు లేనిపోనివన్నీ నెత్తికి రాసుకొని ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఏ గవర్నమెంట్స్ ఉన్నా అండి, నేను ఎవరిని ఒక్కరిని ఇందులో మనం నిందించాల్సిన అవసరం లేదు. ఆ రోజున్న పరిస్థితి దృష్ట్యా వాళ్ళు ఆ రకంగా చేసి ఉంటారు. బట్ తేలుకుండే సహజ స్వభావం అది కొంచెం కోలుకున్న తర్వాత వచ్చి మరీ కుట్టి మరీ వెళ్తుంది. బంగ్లాదేశ్ అదే చేస్తుంది, ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బట్ వేరాజ్ ఇప్పుడు సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి ఏమంటారు? సింధు వాటర్ ట్రీటీ అనేది నాడు ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగానే మనం కొనసాగుతున్న విషయాన్ని చూస్తున్నాం. అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ డిఫెన్స్ మినిస్టర్ చెప్పిన విధంగా సింధు వాటర్ ని మనం పూర్తిగా నియంత్రించడం లేదా దాన్ని పాకిస్తాన్కి వెళ్ళనీయకుండా చేయడం అనేది అది ప్రాక్టికల్ గా కార్యాచరణలోకి రాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో వాస్తవంగా మనం గమనించేటట్టయితే కనుక భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు పరిపాలకులకు నిరంతరం పాకిస్తాన్ జపం చేసి లేదా ఇప్పుడు ఈ కొత్తగా బంగ్లాదేశ్ జపం చేసి ఇక్కడ ప్రజల్లో భావోద్వేగాలను రేపెట్టడం ఎలా ఇక్కడ కామన్ అయిపోయిందో, అదే విధంగా మనం పాకిస్తాన్ లో కానివ్వండి బంగ్లాదేశ్ లో కానివ్వండి భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకులు భారతదేశాన్ని నిరంతరం భజన చేసి వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. వాస్తవంగా మనం చూస్తే భారతదేశంలో ఉన్న భారతీయులకు కానివ్వండి బంగ్లాదేశీలకు కానివ్వండి లేదా పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి కానివ్వండి ఈ యుద్ధం చేయాలనో లేకుంటే ఘర్షణ పెట్టుకోవాలనో అక్కడ ఉన్న ప్రజలకు ఏమాత్రం లేదు. ఈ ఘర్షణలు ఇవన్నీ చేస్తున్నది ఎవరు అంటే ఈ రాజకీయ నాయకులు లేదా పరిపాలకులు వారి స్వప్రయోజనాల కోసం చేస్తున్నారు తప్పనిచ్చి ప్రజల కోసం కాదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు, ఆ సమస్యల్ని సాల్వ్ చేయలేక వాటికి పరిష్కార మార్గం చూపలేక, ఎగ్జాంపుల్ చూడాలంటే ఢిల్లీలో విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ ఉంది. మీరు ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పారు, ఇండోర్ లో కలుషిత మంచినీరు తాగి ప్రజలు చనిపోవడం ఇవన్నీ చెప్పారు. వీటికి అలానే నిరుద్యోగం, ప్రపంచంగా మన చుట్టూ ఉన్న దేశాలతో మన మీద వాళ్ళు శత్రుత్వ భావం పెంచుకోవటం, వారితో సరైన సంబంధాలు లేకపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటే ఈ సమస్యలు వేటిని కూడా పరిష్కరించలేక ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం గాను ప్రజల్లో భావోద్వేగాలను రేపెట్టడం కోసం గాను అందులో భాగంగానే ఈయన డిఫెన్స్ మినిస్టర్ కానివ్వండి లేదా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానివ్వండి ఈ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు పాకిస్తాన్ పీచమణుస్తామని చెప్తున్న ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు వాళ్ళకి ముందే ఫోన్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాడు. మీ దేశంలో ఉన్న ఈ మూకల మీద మేము దాడి చేయబోతున్నాం, మీ మీద మేము చేయట్లేదు, మేము చేస్తుంది టెర్రరిస్టుల మీద మేము దాడి చేయబోతున్నాం అని చెప్పేసి ఈయన పర్మిషన్ తీసుకున్న ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈయన శక్తివంతమైన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ నాకు అర్థం కావాలి. బషీర్ గారు, డిప్లొమసీ అని ఒకటి ఉంటుంది, మీకన్నా నాకన్నా కూడా అంబాసిడర్ గారు 30 సంవత్సరాలు వారు అదే ఫీల్డ్లో ఉన్నారు, హై కమిషనర్గా అంబాసిడర్స్గా దాదాపు 20 నేషన్స్లో అంబాసిడర్. డిప్లొమసీ దగ్గరకు వచ్చేప్పటికంటే కనీస మర్యాద, డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ దృష్ట్యా చెప్పాల్సింది చెప్పారు అంతే. ఆయన ఏది పర్మిషన్ అన్నారు, దాన్ని పర్మిషన్ అన్నారు, ఇలా వీఆర్ గోయింగ్ టు అటాక్ అని చెప్పారు ఆయన. అది చూడండి, ఒక్క నిమిషం. ఒకవైపేమో పాకిస్తాన్ మీద దాడి చేశాం, పాకిస్తాన్ పీచం విడిచాం అని చెప్పేసి చెప్తారు. ఇంకొక వైపేమో క్లారిటీగా గనక విశ్లేషణ చేస్తే టెర్రరిస్ట్ మూకల మీద మేము చేశాం, పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ దేశం మీద కాదు అని చెప్తారు. ఈయన ఆ డిప్లొమాటిక్ గా ఈయన చెప్పింది ఏంటి? టెర్రరిస్ట్ మూకల మీద చేస్తున్నాం బాబు, మేము మీ దేశం మీదకి రావట్లేదు, మీ మీదకి రావట్లేదు అని చెప్పాడు. ఇలా చెప్పిన ఈ వ్యక్తి ఈయన సమర్థవంతమైన లేదా శక్తివంతమైన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎలా అయ్యాడనేది నా ప్రశ్న. ఇప్పుడు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన హిందూ సోదరులను, బంగ్లాదేశీలు కూడా భారతీయులే, బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో భాగంగానే భారతీయులని చెప్పేసి నేను భావిస్తాను. అక్కడున్న హిందూ సోదరులను అక్కడ కొంతమంది ఉన్మాదులు చంపుతూ ఉంటే ఇక్కడ స్పందిస్తున్నారు.
ఇక్కడ స్పందిస్తున్న వ్యక్తులే భారతదేశంలో ఉన్న ముస్లింలను చంపుతున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పనిచ్చి ప్రజా ప్రయోజనాల కోసం కానీ దేశ ప్రయోజనాల కోసం కానీ పనిచేయని విషయాన్ని నేను గమనిస్తున్నా. ఏ ముఖ్యమైన విషయం జరిగినా లేదా పార్లమెంట్ జరుగుతున్నా సరే, కరెక్ట్ పార్లమెంట్ జరిగే టైంలో మోడీ గారు దేశం వదిలేసి విదేశీ పర్యటనలకు వెళ్ళిపోయి ఏదో చిన్న చిన్న దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాల దగ్గర వాళ్ళని అడిగి ఏదో ట్రంప్ కనుక నోబెల్ ప్రైజ్ ఇవ్వమని ఎలా అడుగుతున్నాడో ఈయన చిన్న చిన్న దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాలకు సంబంధించిన బషీర్ గారు దట్స్ ప్యూర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇటువంటి మాటలు మాట్లాడటానికి బషీర్ గారు ప్యూర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఆయన సైప్రస్ ఎందుకు వెళ్ళింది, గ్రీస్ ఎందుకు వెళ్ళింది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఐ హావ్ థరో ఇన్ఫర్మేషన్ విత్ మీ, డెఫినెట్ గా మాట్లాడుకుందాం ఎందుకు వెళ్ళారనే దాని మీద. మళ్ళీ మాట్లాడుకుందాం. రాహుల్ గాంధీ గారు భారతదేశంలో సమస్యలు ఉన్న టైంలో బంగ్లాదేశ్ వాళ్ళు భారతీయులు ఎలా అవుతారండి సార్? వాసుదేవన్ గారు స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు బంగ్లాదేశ్ వాళ్ళు భారతీయులు ఎలా అవుతారు? విదేశాలకు వెళ్ళిపోయాడు అని మీరు అన్నప్పుడు మరి ఇదే క్వశ్చన్ మీరు ప్రధానమంత్రిని ఎందుకు అడగట్లా? పార్లమెంట్ లో ఆయన BMW షోరూమ్కి వెళ్ళి బైక్ ఎక్కి దాన్ని డిస్ప్లే చేయలేదుగా. ప్రధానమంత్రి వెళ్ళింది వేరే దానికి సంబంధించిన అంశం. ఖచ్చితంగా డిబేట్ పెడదాము, దాంట్లో మీరు కూడా ఉంటారు. నేను మీకు ఇన్పుట్స్ కూడా పంపిస్తా. ఐ డూ సెండ్ ఇన్పుట్స్. నేను మళ్ళీ చెప్తున్నా మీకన్నా నాకన్నా దానికి సంబంధించిన సమగ్ర సమాచారం అంబాసిడర్ గారి దగ్గర ఉంది. నాకు అర్థం కాదు ఈ మైండ్ సెట్ ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు భారతీయులు ఎలా అవుతారండి? బంగ్లాదేశ్ వాళ్ళు భారతీయులు ఎలా అవుతారండి? ఈ మైండ్ సెట్ ఏంటంటే మీ వాదన ఏంటి? బీజేపీ వాళ్ళు అఖండ భారత్ తయారు చేస్తా ఉంటున్నారు. అఖండ భారత్ తయారు చేయండి. అందరికన్నా ముందు బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో భాగమే, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ లో భాగమే, పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశంలో భాగమే, అఖండ భారత్ లో భాగమే. వాళ్ళని భారతదేశంలో చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. మీకు అఖండ భారత్ ని తయారు చేయండి మీరే కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి చెప్తూ ఉంటారు కదా అఖండ భారత్ అని. అఖండ భారత్ అంటే ఏంటి? బంగ్లాదేశ్ లేదా మీరు రన్నింగ్ కామెంట్ చేయబాకండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతున్నంతసేపు నేను మాట్లాడలేదు. మీరు అర్థం చేసుకోవాలి. అఖండ భారత్ అనే మాట మీరు చెప్పారా చెప్పలేదా? అఖండ భారత్ అని చెప్పారా చెప్పలేదా? అఖండ భారత్ మీ లైన్ లో వస్తే ముస్లిం లీగ్ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ. ఈ రోజు మీరు అట్లాగే ఆ ఇచ్చిన పార్టీ భారతదేశాన్ని ముస్లిం లీగ్ విచ్ఛిన్నం చేయలా, RSS జనసంఘ విచ్ఛిన్నం చేశాయి. విజాతి సిద్ధాంతాన్ని ప్రజాపాదించింది ఎవరు? RSS కాదా? మీరు ధీరుడు వీరుడు అని చెప్పుకుంటున్న పిరికివాడు సావర్కర్ కాదా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకున్న సావరు విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అది చెప్పండి. మీరు స్వాతంత్ర సమరంలో మీరు పాల్గొన్నారా? స్వాతంత్ర సమరంలో మీ భాగం ఏంటి? మీరేం చేశారు? RSS ఈ రోజు బేషరతుగా విచ్ఛిన్నం చేసి అరాచకాలు సృష్టించి అనేక మంది పొట్టమిచ్చిన పార్టీ మీది. మీరే చెప్తున్నారు గురించి. భారతీయులందరికీ RSS వాళ్ళు మీరు భారతదేశ స్వాతంత్ర సమరంలో మీ పాత్ర ఏంటి? మీరు ఏం చేశారు? చర్చ తప్పుదో పడుతుంది. బషీర్ గారు మనం మాట్లాడుకుంటున్న అంశం వేరు. మీరు మళ్ళీ అక్కడికి ఆవువ్యాసంలాగా అక్కడికి వచ్చి ఆగుతున్నారు. ఆవువ్యాసంలాగా అక్కడికి వచ్చి ఆగుతున్నారు. ప్రతిపాదనని నేను సమర్థిస్తాను. అఖండ భారత్ ని తయారు చేస్తా ఉంటున్న బీజేపీ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని భారతదేశంలో కలుపుతా ఉన్నారు. దాన్ని నేను 100% నేను సమర్థిస్తున్నాను. నా దృష్టిలో అసలు బంగ్లాదేశ్ లేదు, నా దృష్టిలో పాకిస్తాన్ లేదు. ఆ రెండు కూడా భారతదేశంలో భాగమే. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి అంబాసిడర్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ వాసుదేవన్ గారు, నేను వేరే బయటికి వెళ్ళాలి. ఇంకేదన్నా ఉంటే చెప్పండి, చెప్పేసి వెళ్ళిపోతాను. డెఫినెట్ గా. అంటే ఈ బంగ్లాదేశ్ అంశం సంబంధించే మాట్లాడబోతున్నాం ఇప్పుడు. ఒకసారి అది మీతో మాట్లాడి అంబాసిడర్ గారి దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు. ఎందుకంటే జయశంకర్ గారు అక్కడికి కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళి అంటే ఒక మాజీ ప్రధాని వారు